ఏర్పాటు చేయాలని ధర్మవరం టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణ ఈసీని కోరారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేశామన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని సూర్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. దాదాపు 30 దాకా హత్యలు చేయించారు. వారందరి కుటుంబాలకు కూడా ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి వారందరికీ ఆర్థికంగా సాయం చేసి ఈ రోజు వాళ్ళ ఫ్యాక్షన్ వైపు పోకుండా చేయగలిగాం. ఈ 5 సంవత్సరాల్లో చేయగలిగాం. ఇప్పుడు కూడా ఎన్నికల్లో ఏదో విధంగా రెచ్చగొట్టి అన్యాయంగా అక్రమంగా ఏదో విధంగా ధర్మవరం టౌన్లో కానీ కొన్ని పల్లెల్లో కానీ పోలింగ్ తగ్గించి అక్రమంగా గెలవాలంటున్నారు. అక్రమంగా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు, పోలింగ్ తగ్గించే పరిస్థితి లేదు. ప్రజలందరికీ కూడా ధైర్యంగా మేము ఉంటాం. వారికి అండగా నేను ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి అండగా ఉంటారు. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని జిమ్మికులు చేసినా ధర్మవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ 50,000 మెజారిటీతో తప్పకుండా గెలుస్తాం. దీంతో పాటు జిల్లాలో 14 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు కూడా తప్పకుండా గెలుచుకుంటాం.